నమస్కారం. ఈ కవిత నాది కాదు. ఈ కవిత విశ్వనాథుల పుష్పగిరి గారు రచించినది. కవిత బాగుందని స్వరపరచదలుచుకున్నాను. ఉప్పెనలో సముద్రానికి అడ్డుగా నిలబడ్డాను. నేనంటూ లేకపోతే నీళ్ళన్నీ మట్టి పాలవుతాయని. ఉప్పెనలో సముద్రానికి అడ్డుగా నిలబడ్డాను. నేనంటూ లేకపోతే నీళ్ళన్నీ మట్టి పాలవుతాయని. పెనుగాలి దుమారాల్లో పర్వతాల్ని పెనవేసుకున్నాను. నీ చేతులు అడ్డు పెట్టకపోతే కొండలు చెల్లా చెదురవుతాయని. పెనుగాలి దుమారాల్లో పర్వతాన్ని పెనవేసుకున్నాను. నీ చేతులు అడ్డు పెట్టకపోతే కొండలు చెల్లా చెదురవుతాయని. ఊపిరి బిగబట్టడం నేర్చి శ్వాసించడం మరచిన వాణ్ణి. బిగబట్టడం నేర్చి శ్వాసించడం మరచిన వాణ్ణి. మనోనేత్రమంటూ ఒకటుందని కళ్ళు రెండూ పొడుచుకున్నాను. అంతా మిథ్యని తెలిసి సత్యమనే భ్రమలో బ్రతుకుతున్నాను. మనోనేత్రమంటూ ఒకటుందని కళ్ళు రెండూ పొడుచుకున్నాను. అంతా మిథ్యని తెలిసి సత్యమనే భ్రమలో కూరుకుపోయాను. దూరంగా గడ్డి మేస్తున్న పశువులు కనిపించాయి. అచ్చం వాటి చైతన్య స్థితికి చేరుకోగలనా అన్న ప్రశ్న. దూరంగా గడ్డి మేస్తున్న పశువులు కనిపించాయి. అచ్చం వాటి చైతన్య స్థితికి చేరుకోగలనా అన్న ప్రశ్న. వస్తా బత్తల పోతా బత్తల. వచ్చేటప్పుడు దిగంబరమే, పోయేటప్పుడు దిగంబరమే. నేనన్నది శాశ్వతం కానప్పుడు నాదనేది ఎన్నడూ శాశ్వతం కాదు. నేనన్నదే శాశ్వతం కానప్పుడు నాదనేది ఎప్పుడూ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే గడ్డివాములో సూదిని వెతకటమే. నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే గడ్డివాములో సూదిని వెతకటమే. ఉమ్మనీటి మాయాపరుల విధి సాలెగూడని. ఉమ్మనీటి మాయాపరుల విధి సాలిగూడని. దానిని చుట్టూ ఉన్న మనుషులే సొంత స్పృహతో సృష్టిస్తారని. జీవితమనే అనివార్య స్థితిలోకి నెట్టివేయబడతామని. తామరాకుకు నీటి బొట్టు కథలన్నీ నాకు నేను చెప్పుకుంటూనే. తామరాకుకు నీటి బొట్టు కథలన్నీ నాకు నేను చెప్పుకుంటూనే అంతా మిథ్యని తెలిసి సత్యమనే భ్రమలో కూరుకుపోయాను. జీవితమనే అనివార్య స్థితిలోకి నెట్టివేయబడతామని తామరాకుకు నీటి బొట్టు కథలన్నీ నాకు నేను చెప్పుకుంటూనే అంతా మిథ్యని తెలిసి సత్యమనే భ్రమలో కూరుకుపోయాను. నమస్తే.